వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, తన కుమారుడు వివాహం సందర్భంగా మొదటి ఆహ్వాన పత్రికను స్వామివారికి సమర్పించాలని తిరుమలకి వచ్చామంటూ స్వామివారి ఆశీస్సులు తన కుమారుడికి అందాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం వారు దర్శించుకోవడం జరిగింది. ఇరు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి, సంక్షేమం మెండుగా నడవాలని స్వామివారిని కోరుకోవటం. అట్లాగే ఇంకొక నా ప్రత్యేకమైన నా పర్సనల్ వ్యక్తిగతమైన నా కుమారుడు వివాహం మార్చి 5వ తారీఖున ఉన్న వివాహానికి సంబంధించి ఆ కార్డుని స్వామివారికి ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంటాం.